నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. దీన్ దయాళ్ శరవణన్ ఫౌండేషన్ మరియు తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేషనల్ ఫెర్టిలైజర్స్ సిఎస్ఆర్ నిధులతో వినికిడి లోపం కలిగిన వారికి వినికిడి యంత్రాలు అందజేశారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో కాపు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నేషనల్ ఫెర్టిలైజర్స్ సిఎండియు శరవణన్ చేతుల మీదుగా ఈ వినికిడి యంత్రంలో అందజేశారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు సుమారు 158 మందికి సుమారు 40 లక్షల రూపాయల విలువైన వినికిడి యంత్రాలను ఉచితంగా పంతం నానాజీ శరవణన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాధవరపు తాతాజీ, పుల్ల శ్రీరాములు, బీజేపీ నాయకులు సూర్యనారాయణ, రాజు, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. శరవణన్ నేషనల్ ఫెర్టిలైజర్స్ సిఎండి మీకు ఈరోజు ఈ మిషన్లు ఇవ్వడానికి కూడా వారి యొక్క సహకారంతో వారి యొక్క కంపెనీ నేషనల్ ఫెర్టిలైజర్స్ సిఎస్ఆర్ కార్పొరేట్ వైద్యం అందివ్వాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ కార్డు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రకాల ఫిజికల్ ఛాలెంజ్ వినికిడి దగ్గర నుంచి అన్ని రకాల ఫిజికల్ ఛాలెంజ్కి అందరికీ మన తారీఖుని మండల ఆఫీస్లో నోట్ చేయడం జరిగింది. ఆ నోట్ ప్రకారం అందరికీ నోట్ ఇవ్వడం జరిగింది. ఒక సబ్జెక్టు ఎన్నుకున్నాడు, పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ కాన్సన్ట్రేషన్ లాస్ట్ టైం ఎవరన్నా తీసుకొచ్చాడు, ఈసారి తీసుకొచ్చాడు. అలాగే మా భావన ఎక్కువ పోగేస్తానేమో. ఖచ్చితంగా మా బావగారికి ధన్యవాదాలు, సర్వ గారికి కూడా తెలియజేస్తాను సార్. మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమం మీ భార్య ఇవ్వాలంటే మరిన్ని కార్యక్రమాలు చేయాలి మీరు అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు రాజా, పిఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతుల రాంబాబు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పరిషత్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజ్ నుంచి వచ్చాను ఎస్ఎఫ్ఐ కంపెనీగా. ఈరోజు ఈ ఘటన ఎందుకు జరుపుకున్నామంటే కోల్కతాలో ఒక అమ్మాయికి అన్యాయంగా చేసిన దాడి గురించి జరుపుకున్నాం. ఈ స్వాతంత్రం వచ్చింది కానీ మహిళలకు మాత్రం స్వాతంత్రం రాలేదు. అందరికీ తెలియాలి, అసలు అమ్మాయిలకి ఇంకా బతికే జీవితం లేదా, ఇంకా స్వాతంత్రంగా జీవించడం అసలు లేదు. ఈ స్వాతంత్రం మాకు రావాలి. మహిళలపై ఈ ఘటనలు ఏ అమ్మాయికి జరగకూడదు. ఇంకా ఈ అమ్మాయికి జరిగిన విషయం ఇంకా ఏ అమ్మాయికి జరగకూడదని. థ్యాంక్ యూ ఆల్. గంగా సుర్మ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈ రోజు ఏదైతే కలకత్తాలో వైద్య విద్యార్థిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలు, చిన్నారులు ఏదైతే అమ్మాయిల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని కాకినాడలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా మహిళలకి పటిష్టమైన చట్టాలు అమలు చేయాలి. దాంతోపాటు మహిళలకి రక్షణ కల్పించాలని, దాంతోపాటుగా ఏదైతే కాలేజీ, స్కూల్లో చదువుకున్న టైం నుంచి మహిళలు వాళ్ళని రక్షించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆత్మరక్షణ క్లాసులు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ రక్షణ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో జిప్మేర్ హాస్పిటల్ వద్ద డాక్టర్లు నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా వైద్యులు చేపడుతున్న దీక్షలకు సంఘీభావంగా యానాం జిప్మర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పెద్ద ఎత్తున దీక్ష చేపట్టారు. డాక్టర్లు మాట్లాడుతూ ఎంతో కష్టపడి చదివి ప్రజలకు సేవ చేస్తుంటే కలకత్తాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, ఆదిత్య భట్టాచార్య, వికాస్ చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు. విలేకరుల గారికి, నా సహోదరి
ఉద్యోగస్తులకి నా నమస్సుమాంజలి. ఈ ప్రొటెస్ట్ ఈరోజు మనం ఈ ధర్నా చేస్తున్నాం. దీనికి కారణం కోల్కతాలోని ఒక వైద్యురాలపై, డ్యూటీలో ఉన్న వైద్యురాలపై అత్యాచారం చేసి మానభంగం చేసి చంపేశారు. ఇది ఒక దుశ్చర్యమైన చర్య. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదు. ఇది తను నైట్ పూట 36 అవర్స్ డ్యూటీ చేశారండి. ఏ ఫీల్డ్లో 36 అవర్స్ డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు? మన మెడికల్ ఫీల్డ్లోనే 36 అవర్స్ డ్యూటీ చేసి తను రెస్ట్ తీసుకుందామని వెళ్తే అక్కడ మానభంగం చేసి అతి దారుణంగా హింసించి చంపేశారు. ఇది ఒక మహిళకి జరగడం చాలా దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదు. అదే కాకుండా ఆ జరిగిన వెంటనే ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం జూనియర్స్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ చేయడం మొదలుపెట్టారు. వెంటనే వాళ్ళు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆధారంగా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటే ఎవిడెన్స్ని తారుమారు చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే అది బయటకు వచ్చే లోపల సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే వెంటనే ఆ నైట్ సిబిఐ ట్రాన్స్ఫర్ చేస్తారనగా ఆ నైట్ 1000 మంది వచ్చి, ఒక 1000 నుంచి 3000 మంది వచ్చి అక్కడున్న ఎవిడెన్స్, హాస్పిటల్ మొత్తాన్ని ధ్వంసం చేసి ఎవిడెన్స్ లేకుండా దారుణంగా తారుమారు చేశారు. దీని వెనుకున్నది ఎవరు? ఒక వ్యక్తి కాదు, ఒక గ్రూప్ ఉంది. ఒక గ్రూప్, ఆ వ్యక్తులందరికీ శిక్ష పడాలి. ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చి బకరా చేసి అతనికి ఉరి శిక్ష చేసేస్తామంటే కుదరదు. దాని వెనుకలు ఉన్న వ్యక్తులందరూ శిక్ష అర్హులే. వాళ్ళందరూ శిక్ష అనుభవించాల్సింది. ఇప్పుడు ఇలాంటి సంఘటన ఇదొక్కటే కాదండి. రీసెంట్గానే నిన్న ముంబైలో జరిగింది. మొన్న కేరళలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఒక ఇంటర్న్ డ్రెస్సింగ్ చేసేటప్పుడు అతను ఏ మద్యం సేవించాడు, లేకపోతే హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, చంపేశాడు. ఏమండి, డ్యూటీలో ఉండి తనకి డ్రెస్సింగ్ చేయడం పాపమా, లేకపోతే అతను ఏదో ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది పాపమని క్లీన్ చేసి సేవ్ చేద్దాం అనుకుంటే అతను చంపేశాడు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అనపర్తి నియోజకవర్గ ఆలయాల అభివృద్ధి గురించి దేవాదాయ శాఖ అధికారులు, ఆయా గ్రామాల నాయకులు, గ్రామ పెద్దలతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గంలో రంగంపేట, బిక్కవోలు, అనపర్తి, పెదపూడి మండలాల్లో శిథిలావస్థలో ఉన్న ఆలయాలపై సమీక్ష నిర్వహించి వాటికి కావలసిన నిధులపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దుర్గేష్ కుమార్, డిఈ శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం డిఈఓ సోమరాజు, కాకినాడ డిఈఓ సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. 50 లక్షల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాలు చేపట్ట తలపెట్టాం. దానికి గ్రామస్తుల నుంచి దాదాపుగా 2 కోట్ల రూపాయలు మరి విరాళాలుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది సిడిఎఫ్ కింద. దానికోసం కూడా ఇవాళ గ్రామస్తులందరినీ, 7 దేవాలయాలకు సంబంధించిన గ్రామస్తులందరినీ పిలవడం, వారందరూ సుముఖత వ్యక్తం చేయడం, అన్ని విధాలుగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలందరూ సహకారం అందించడానికి, నాయకులందరూ సహకారం అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు దానికి తగిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించి వాటిని మంజూరు చేసి తొందరలోనే ఈ ఆలయాల నిర్మాణం, ముఖ్యంగా పుష్కరాల నాటికి ఆలయాలు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. దానికి సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఆధ్వర్యంలో ఉంది. అటువంటి దేవాలయం మీద చెయ్యి వేయాలైనా, ఒక రాయి తీయాలైనా, ఒక రాయి పెట్టాలన్నా వారి యొక్క అనుమతి కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవడం అవసరం లేదని ఈ సమావేశంగా తెలియపరుస్తున్నాం డిపార్ట్మెంట్ తరఫున. ఇది సమూలంగా మార్పు రావాలి. పూర్వం ఏదైతే వేదం ఘోషించిందో ఆ విధంగా మనందరం ఉండి ప్రకృతితో మమేకమై ప్రకృతిని పూజించి తద్వారా మాత్రమే మనకి ఇప్పుడు వస్తున్న రోగాలను కానీ ఇవన్నింటినీ తగ్గించుకోగలిగే పరిస్థితి తీసుకురావాలి. అందుకోసమే ఆధ్యాత్మిక కేంద్రాలుగా తయారు చేయాలి అనే ఉద్దేశంతోనే టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ పెట్టింది. ముఖ్యంగా మొన్న బడ్జెట్లో అయితే 1,00,000 ఎకరాలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కూడా పెట్టారు. సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించడం ద్వారా మనుషులకి మంచి ఆహారాన్ని ఇవ్వాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఇవన్నిటిపైన మనం అవగాహన చేసుకోవాలి. ఏదో దేవుడిని మూఢనమ్మకంతో పూజించడం కాదు, భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకొని ఆ దిశగా మనం అందరం ముందుకు వెళ్ళాలి.
ఈ ఆధ్యాత్మిక కేంద్రాల నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం గ్రామాల్లో పెంచాలి. టెంపుల్ టూరిజం డెవలప్ చేయడం ద్వారా గ్రామాలకు ఆదాయ మార్గాలు చూపించాలి, ఆదాయాలు పెంచాలి. తద్వారా అనేక మందికి ఉపాధి కల్పించే అవకాశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పనులపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. అధికారులు తమ శాఖల్లో ఉపాధి హామీ పనుల కింద చేయడానికి అవకాశం ఉన్న పనుల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, టిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, పిడి డ్వామా మధుసూదన్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ బివి రమణ తదితరులు పాల్గొన్నారు. డ్రైన్స్ గురించి మీరు క్లాస్ చెప్తున్నారంటే డ్రైన్స్ యాక్టర్స్ టార్గెట్ ఇచ్చారు సార్. ఎన్ఎస్ఎస్ది 2000 ఎకరాల్లో ఆల్రెడీ 1600 ఎకరాల వరకు ఐడెంటిఫికేషన్ అయింది సార్. ఇంకా ఏమీ ప్లాంటేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు సార్. 66 రిలేటెడ్లో ఎన్ని వర్క్స్ ఉన్నాయి చెప్పండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల 21వ తేదీన బుధవారం భారత్ బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కొత్తపేట మండలం ఎస్సీ నాయకులు కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు మాట్లాడుతూ 21వ తేదీన జరగబోయే భారత్ బంద్కు వ్యాపార, వర్తక, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు బంద్కు సహకరించి అన్నీ కూడా మూసివేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిల్లకూరు సర్పంచ్ నెల్లి లక్ష్మీపతి, బూసి భాస్కరరావు, మోర్తా వెంకటేశ్వరరావు, పల్లి దిలీప్, నల్లా రమణ, ఎంఆర్కే, మాగాపు బాలకృష్ణ, ఎల్లమెల్లి ధనరాజు, బీరా విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి చర్య కాబట్టి మరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రతిఘటించాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పనిసరిగా దీన్ని ఎంతటికైనా ఎంతటి వరకైనా వెళ్తాం. ఈ నెల 21వ తారీఖున మరి ఈ బంద్ బుధవారం మరి పిలిపివ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యాపార సంస్థలు అందరూ కూడా మరి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. బంగ్లాదేశంలో హిందువులపై కలకత్తాలో డాక్టర్పై జరిగిన దాడులను ఖండిస్తూ గోకవరం గ్రామంలో విశ్వ హిందూ పరిరక్షణ అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో కంబాల శ్రీనివాసరావు లేఅవుట్ నుంచి రోడ్డు మార్గాన శివాలయం వరకు నిరసన తెలియజేస్తూ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ రామసేన అధ్యక్షులు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దాసరి తమ్మన్న దొర, వరసాల ప్రసాద్, తామర్ల రాంబాబు, మామిడి అయ్యప్ప, ఎనుకోటి బాపన దొర, రామసేన కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను శాంతి కలగాలనే సంకల్పంతో ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న 1000 సంవత్సరాలుగా జరుగుతున్న చాలా అరాచకమైన, పాశవికమైన జీవాదులు ఎవరైతే ఉన్నారో, అలాగే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, బంగ్లాదేశ్ లో దాదాపుగా 450 మంది మహిళల్ని, పురుషుల్ని అత్యంత పాశవికంగా, పైశాచికంగా చంపారు. ఏ రీతి సభ్యత అవునో కాదో నాకు తెలియదు, కానీ మహిళల్ని, పురుషుల్ని నగ్నంగా చేసి యాసిడ్ పోసి మర్మాంగంగా తగలబెట్టి ఆ మోమితా బెన్ అనే డాక్టర్ బెంగాల్లో కూడా ఆ అమ్మాయి లాస్ట్ మూమెంట్ లో ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో మీకు ఎవరికైనా కావాలంటే పత్రిక దగ్గర చూపిస్తాను. మెడ చుట్టూ ఇంత లావు నరం ఉబ్బిపోయి మాట్లాడడానికి అవకాశం లేక సైగలతో చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుని అంత దారుణంగా చనిపోయిన వీడియో నేను చూశాను. ఒక డాక్టర్ మీద దాడి జరిగింది, అత్యంత ఘోరంగా రేపు జరిగి చంపబడిందని చెప్పిన తర్వాత డాక్టర్లు నిరసన ప్రదర్శన తెలియజేస్తుంటే 7,000 మంది దాని మీద దాడి 7,000 మంది ఒక గుంపులో వచ్చి దాడి చేస్తే ఈ రోజు సిబిఐ కోర్టు, సుప్రీంకోర్టు కూడా అవాక్కైపోయి సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిందనంటే ఎంత దారుణమైన సంఘటన జరిగింది మీరు అర్థం చేసుకోండి. నేను నిద్రపోనని, నేను చచ్చిపోయేదాకా కూడా నేను మీ అందరికి హిందూ ధర్మం కోసం నేను నిలబడుతూ ఉంటాను. దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి
పెట్టి నా నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసి రాష్ట్రమంతటా కూడా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు మీద తిరుగుతాను నేను. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి మనకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.